కానీ, అసెంబ్లీ వ్యవస్థ కానీ, భారత రాజ్యాంగం కానీ, ఇండియన్ పీనల్ కోడ్ కానీ నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ, బైబిల్లో రాయబడి నువ్వు చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఇది కాదనే మగాడు ఎకరాలి మైదానంలో ఉంటుంది. కమాన్, వెల్కమ్ టు ది స్టేజ్. నాకు ఇచ్చిన లైసెన్స్ దేవుడిచ్చాడు. దట్ ఈస్ ఇన్ ద హోలీ బైబుల్. అది వద్దని చెప్పడానికి ఎవడు? నేను చెప్పిన మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన మగాడు మనగాడు పుట్టాలని కోరుకున్నాడు. ఆయా తరాలలో ఆ మనుష్యుల మధ్య పుట్టించాడు. ఈ తరంలో నేరుగా మీ ముందుకు వచ్చాడు. దేవుని పిల్లలారా, ఐ లవ్ యూ. మిమ్మల్ని నేను ప్రేమించాను. ఇది సుందర 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కానీ, ప్రభువు గురించి కానీ ఎవడైనా, ప్రధాని కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, ప్రభుత్వం కానీ యేసు జోలుకొస్తే పిడి సుందరరావు సహించడం. మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో స్వీకరించండి. యేసు జోలికి రాకండి. మరలా చెప్తున్నాను సమాజానికి, ప్రపంచానికి, ప్రపంచంలో నెత్తన వీక్షిస్తున్న ప్రజలారా, యేసు జోలికి వచ్చేవాడు మీ దేశంలో ఎవడైనా ఉంటే వాడిని ఈడ్చుకురండి. సింహగర్జన అధికారపూర్వకంగా ప్రపంచ మేధావులారా కబడ్దారంటూ ఎవరెవరిని ఎలా ఓడించానో రాసిన పుస్తకం అండి. వాళ్ళ కుక్క కాదు, సింహం. దేవుని పిల్లలారా, బైబిల్ అంటే ప్రతి వాడికి చెమటలు పట్టాలి. ఎవడైనా బైబిల్ జోలికి వచ్చాడో కబడ్దా. నీది తప్పు అనే మగాడు వేరెవడైనా ఉంటే పిడి సుందర్రావుని ఢీకోవాలి. అంత దమ్ములు ఇండియాలో ఉన్న ఏ ఒక్కడికి లేవని పిడి సుందర్రావుకు తెలుసు. ఎవరికి తల దించడు పిడి సుందర్రావు. సింహం. ప్రపంచ శాస్త్రవేత్తల్ని ఎడంకాలు కింద తొక్కేశాడు వీడు. ప్రపంచ శాస్త్రవేత్తలు ఏమనుకుంటున్నారు? మిస్టర్ బలరాం సావర్కర్, జాగ్రత్త, నోరు పారేసుకుంటున్నావు. ఉన్నారు ఎవరైనా మీడియా వాళ్ళు? మగతనం ఉంటే, మరలా చెప్తున్నాను మీడియాకి, మగతనం ఉంటే ఎవడైనా శాస్త్రవేత్తలు తీసుకొని రావాలి. లేదా చేత కాదని నో బాయ్, కీప్ క్వైట్, షట్ అప్. తొడగొట్టి సవాలు చేస్తున్నాను. తొడగొట్టి మీకు దమ్ముంటే మీరు ఒక అమ్మకి అబ్బకి పుడితే పనీళ్ళు తీసుకొచ్చి స్వస్థతల మీద సవాల్. కత్తి పదునెక్కుంది. పదును వచ్చాడా ప్రపంచానికి ఓడించి అప్పగిస్తాను. బాహాటంగా ఓడించి ప్రపంచానికి బాహాటంగా అప్పగిస్తాను. ఎవడు దొరుకుతాడని చూస్తున్నాను. ఎవడు వీడు? వాడే జయశాలి. వెండులో ఎవడికైనా ఒడుగు పుట్టిస్తాడు. పిడి సుందర్రావు చచ్చిపోయినంత వరకు ఇంటర్నేషనల్ ఛాంపియన్ వన్ అండ్ ఓన్లీ.
సింహగర్జన. శాస్త్రానికి తెలిసింది సూర్యకేంద్ర సిద్ధాంతం, తర్వాత సరిచేసుకున్నారు భూకేంద్ర సిద్ధాంతం పై ఆధారపడి. విశ్వానికి మధ్యగా ఉన్నది, విశ్వానికి సెంటర్ పాయింట్లో ఉన్నది మనిషి మాత్రమే, మనిషి ఉన్న భూమి మాత్రమే. గెలాక్సీల్లో చాలా సూర్య కుటుంబాలు ఉన్నాయని ఈరోజు అంటున్నారు. ఏ గెలాక్సీల్లో ఏ సూర్య కుటుంబాలు ఉన్నాయో మనకు అవసరం లేదు, కానీ ఈ పాలపుంత నక్షత్ర మండలంలోని సూర్య కుటుంబం, ఈ సూర్య కుటుంబంలో భూమి, ఈ భూమి మీద ఉన్న మనం. ఈరోజు బైబిల్లో ప్రూవ్ చేసినట్టుగా కుమారుడు ఉపేంద్ర, భూమి కేవలం నరుని కొరకు మాత్రమే నిర్మింపబడినది. అంటే విశ్వానికి మూలం కేంద్రం భూమి అయితే, భూమికి మూలం సృష్టి కార్యక్రమానికి ప్రాముఖ్యం మనమే. అందుకే దేవుడు మనల్ని అన్నాడు, సృష్టిలో అన్నిటికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్నాడు ఆయన. కనుక ప్రథమ ఫలం మనం, శ్రేష్టమైన ఫలం మనం. మన కోసమే దేవుడు విశ్వాన్ని కలిగించాడు అని మీరు అనుకుంటున్నప్పుడు, మరి నేను అనుకుంటే నాకు చాలా ఆనందం అనిపించిందండి. నా కోసమేనా ఈ సృష్టి కలిగింది అని. నిజమండి, మన కోసమే ఈ సృష్టి కలిగింది. కనుక మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని ఈరోజు దేవుడు మన మధ్యకు తేవటానికి క్రీస్తు తరువాత, క్రీస్తు శకంలో రవేస్తమించిన సామ్రాజ్యంగా చరిత్ర ఎరుగని ఒక నిజం, ద గ్రేట్ బ్రిటన్, ఇంగ్లీష్ సామ్రాజ్యం. కేవలం బైబిల్ని ప్రపంచ దేశాలలోని ప్రతి మూలకు తీసుకు వెళ్ళగలిగే సింహాసనాన్ని బ్రిటిష్ వాళ్ళకు దేవుడు క్రీస్తు శకంలో అనుగ్రహించాడు. ఏదో డివైడ్ అండ్ రూల్ బట్టి కానీ, లేదా వాళ్ళకున్న ఫిరంగుల బలం బట్టి కానీ, లేదా లేక వాళ్ళకున్న రాజకీయ చతురత బట్టి కానీ, వ్యూహరచనను బట్టి కానీ దేవుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రపంచాన్ని ఏలే పరిస్థితి కల్పించాడు. అంటే అది దానికోసం కాదు. వాళ్ళు అనుకుంటున్నారు బైబిల్ అర్థం కాలేదు కనుక, ఇంగ్లీష్ వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదు, వాళ్ళకి అర్థం కాలేదు కనుక వాళ్ళ ప్రతిభతో ప్రపంచాన్ని జయించామని వాళ్ళు అనుకున్నారు. ఈరోజు ప్రపంచంలో ఈవెన్ మన కంట్రీ, పాకిస్తాన్, శ్రీలంక, ప్రపంచ పటంలో ఉన్న దేశాలన్నీ కూడా బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందినవని మనందరికీ తెలుసు. అయితే దేవుడు కేవలం ఈ వాక్యాన్ని నిజంగా బ్రిటిష్ వాళ్ళ ద్వారా ప్రపంచ దేశాలకు వచ్చేటట్టుగా చేశాడు. ఇకపోతే విశేషమైనటువంటి మరొక అద్భుతమైనటువంటి సందర్భం ఏంటంటే, జాన్ గుటన్బర్గ్ అనేవాడు ఆ దేశంలో పుట్టడం అనేది దేవుడు రాయించిన మరి గ్రంథంలో ఉన్నటువంటి ఈ చరిత్ర పురుషులలో జాన్ గుటన్బర్గ్ అని మనం ఈరోజు చెప్పొచ్చు బైబిల్ని బట్టి. ఎందుకంటే మొట్టమొదట ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత బైబిల్ని ప్రపంచ దేశాలకు వెళ్ళేటట్టుగా మరి ముద్రించినటువంటి వాడు ఇంగ్లాండ్ దేశస్థుడు కావటం, ఈ బ్రిటిష్ సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏలటం, ఆ తర్వాత ఈ బైబిల్ ప్రపంచ దేశాలకి రావటం ఎప్పుడో మోషే ద్వారా రాతి పలకల మీద ఇచ్చినటువంటి ఆ మాటలతో ఆరంభమైన దేవుని మాటలు మోషేను పుట్టించి అతనికి ముందున్న చరిత్ర అనేది ఆదికాండం. మోషే పుట్టక ముందు జరిగినటువంటి చరిత్రను మీకు తెలుసు. మరి ఇలాంటి చరిత్రను ఒక దగ్గర తీసుకొచ్చి దేవుడు నిజంగా ఈరోజు మన చేతికి ఇవ్వటానికి ఆయన ఈ బైబిల్పై ఎంత అనాది సంకల్పాన్ని ఆయన చేసుకున్నాడో, ప్లాన్ చేశాడు అనేది మనకు తెలుసు. కనుక ఆనాటి నుంచి ఎంతోమంది ప్రపంచాన్ని పరిపాలించారు, దేశాలను పరిపాలించారు, బైబిల్ని మరి సమాధి చేయాలనుకున్నారు చాలామంది. ఇప్పటి వరకు కూడా ఇస్లాం వాళ్ళు బైబిల్ని సమాధి చేసేయాలనుకుంటున్నారు. బైబిల్లో ఎర్రర్స్ ఉన్నాయంటున్నారు, బైబిల్ హిస్టారికల్ బేస్ లేదంటున్నారు.
అలాంటి వాళ్ళందరికీ మేము ఎలాగ బుద్ధి చెప్పుకొని వస్తున్నాం అనుకోండి, వాళ్ళు మనకంటే ముందటి తరాల వారు మరి ఈ బైబిల్ని పై నిలబడటానికి సరైనటువంటి అవగాహన మన ముందటి తరాల వారికి లేకపోవటం వల్ల ఇస్లాం వాళ్ళు బైబిల్ని అణగద్రొక్కటానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. వారికి ముందు ఎంతోమంది రాజులు దీన్ని మరి తగలబెట్టే కార్యక్రమాలు, ఇలాంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. అలాంటి బైబిల్ని దేవుడు ఈరోజు 66 పుస్తకాలలో ఉన్న తన అద్భుతమైనటువంటి మనస్సుని, చరిత్రకు మరి కేంద్ర స్థానంలో ఉన్నది, శాస్త్రానికి కేంద్ర స్థానంలో ఉన్నది ఈ అద్భుతమైన ఈ పుస్తకాన్ని దేవుడు ఈరోజు మన చేతికి ఇవ్వటానికి మరి ఎన్ని వందల వేల సంవత్సరాలు పట్టిందనేది, ఎన్ని కష్టాలు ఈ జీవగ్రంథం ఎదుర్కొన్నదన్నది మరి మనం గ్రహించాలి. కనుక దీన్ని బట్టి మరి ఒక చక్కటి పాట మనం చూసి సేద తీర్చుకుందామని నేను అనుకుంటున్నాను. ఈ చక్కటి పాటను మనం విన్న తర్వాత బైబిల్ గొప్పతనాన్ని గ్రహించి ఒక అడుగు ముందుకు వేద్దాం. ఏ తండ్రి రాయించని గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ఏ తండ్రి రాయించని గంధం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. బైబిల్ అను పదానికి బిబ్లియాను గ్రీకు పదం మూలం. బైబిల్ అనగా పుస్తకాల సమూహం. వేర్వేరు వృత్తులకు, కాలాలకు, ప్రాంతాలకు చెందిన సుమారు 42 మంది ప్రవక్తలచే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన ఒకే ఒక గ్రంథం బైబిల్. ఖచ్చితమైన పురావస్తు, చారిత్రాత్మక ఆధారాలు ఉన్న శాస్త్రాతీత గ్రంథం బైబిల్. మహాత్ములకు మార్గదర్శక గ్రంథం బైబిల్. ముద్రణ యంత్రం ముద్రించిన తొలి గ్రంథం బైబిల్. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణతో పరిశుద్ధాత్మ వ్రాయించెను. ప్రవక్తలను పంపి, అపోస్తులను పంపి, ప్రేరణిచ్చి పరిశుద్ధాత్మ వ్రాయించెను. రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే, రాసిన వారెవరైనా చెప్పినదంతా ఒకరే. అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు, అబద్ధాన్ని చేసుకోకు, ఆ దేవుని అనుమానించకు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని, తన మనసు తెలియాలని, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. Bible also contains innumerable scientific errors. The Bible is not the original word of God. జకీర్ నాయక్ అయిన వాడు బైబిలులో నేను 1000 తప్పులు చూపిస్తాను అని ప్రతి చోట నోరు విప్పి మాట్లాడుతున్నాడు. బైబిల్ కోసం ఎవడు ఏ తప్పుడు కోత కూసినా వాడిని ప్రజల మధ్య నిలబెట్టి కడిగేయాలి. వాడిని ఎదుర్కోవడానికి చాలా మంది అంటున్నారు, పీడి సుందర్రావు గారిని పోటీ నిలబెట్టమని. ఆయన వరకు ఎందుకు? అహ్మద్ వాడు గురువునే మట్టి కనిపించిన వాడు, ఆయన వాడి శిష్యుడైన జకీర్ నాయక్ మేము చాలు, జైశాలి వరకు అవసరం లేదు. బైబిల్ గొప్పదని నిరూపిస్తాం. ఎక్కడైనా సరే భగవద్గీత జోలికి వెళ్ళం, రామాయణం జోలికి వెళ్ళం,
ఖురాన్ జోలికి వెళ్ళం. బైబిల్ తప్పని ఎవడైనా నోరు పారేసుకుంటే విడిచిపెట్టాం. ప్రపంచానికి వినబడుతున్న పిడి సుందర్రావు సవాల్, బైబిల్ జోలికి రాకండి, వచ్చారు వణుకు పుట్టిస్తా వాళ్ళకి వణుకు. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించేను. యేసును పంపించి తన ప్రేమను చూపి పరలోకం నీకివ్వాలని అర్పించేను. నువ్వు చేసిన పాపముకే ఆ యేసును అర్పించెను. నీ కోరిక తెలుసుకునే ఈ సృష్టిని కలిగించెను. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఇంత మంచి తండ్రి ఉంటే భూమి మీద నువ్వు చూపించు. ఏ తండ్రి రాయించని ఈ గ్రంథం, నీ దేవుడు నీ కొరకే దీనిని రాసెను. నీకు చెప్పాలని తన మనసు తెలియాలని, నీకు చెప్పాలని తన మనసు తెలియాలని నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ, నీ తండ్రి నీ కొరకు రాసిన స్వర్గలేఖ. ఈరోజు బైబిల్ని భ్రష్టు పట్టించాలని చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు మీరు ఇందులో చూశారు, ఏదో బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్ని ఏదో చేసేద్దాం, ఈ మహా జ్ఞాన గ్రంథాన్ని ప్రపంచ ప్రజలందరి దగ్గరికి వెళ్ళిపోయింది, దీన్ని ఎలాగైనా ఆపేయాలి అని సాతాను ప్రయత్నిస్తుందని దేవుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో. అసలు బైబిలు క్రైస్తవులు కూడా ఎందుకు అర్థం కాకపోయిందో ఈ వచనాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే బైబిల్ని అర్థం చేసుకోవటానికి మన పిల్లలు ముందుకు రావటం లేదు, మన పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళటం లేదు, మనం కూడా ఆలోచించడం లేదు బైబిల్ గురించి. ఏదో మార్నింగ్ లేచాం కనుక ఏదో ఒక వచనం చదువుకుందామనో, లేదా వాగ్దానాల మీద ఒక వచనాన్ని ఏదో మనం రాసి పెట్టుకుందాం ఈ సంవత్సరం అంతా అనుకోవటం, ఏదో కళ్ళు మూసుకొని ఏదో చిలక గూట్లో నుంచి వచ్చి ఏదో కవర్ తీసినట్టుగా బైబిల్ విప్పి ఏదో ఒక వచనాన్ని చూడటం, అలాంటి వాళ్ళు ఈరోజు మన క్రైస్తవంలో ఉండటం మన అందరికీ విషాదకరమైన సంగతి అది. అసలు బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంత ఉన్నతమైనదో, శాస్త్రాలను మించిందో అనేది మరి మీకు చెప్పటం ఇప్పుడు జరుగుతుంది. తిమోతి పౌలు గారికి రాస్తే ఉత్తరాన్ని 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, కడవరి దినములలో కొందరు అంటున్నాడు చూడండి, కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్తుంది. విశ్వాస భ్రష్టులట అంటే ఏది వినాలో అది మనలో విననీయకుండా, ఏది వినకుండా ఉండాలో దాన్ని వినిపించడానికి వీళ్ళు చేస్తున్నటువంటి మరి ఎన్నో సందర్భాలండి. రాత్రి ఏదో కనిపించింది, అది కనిపించిన వాడు దెయ్యమో తెలియదు, దేవుడో తెలియదు, దేవదూతో తెలియదు, ఏదో కనిపించింది, ఏదో నీకు దర్శనం వచ్చింది కనుక నేను ఏదో చేసేస్తాను, నేను ఏదో చెయ్యగలను అని ఈరోజు మరి అదే మిగిలిన వారిలో ఒకవేళ మిగిలిన జనాల్లో అయితే మాంత్రికులు అంటారు, లేకపోతే మరి జ్యోతిష్కులు అంటారు, మరి లేకపోతే చెల్లంగి అంటారు, బాణమతి అంటారు. మరి ఈ రకంగా మరి ప్రజలు రకరకాలైనటువంటి అభిప్రాయాలతో ఈరోజు సమాజాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. బైబిల్ చదివిన వాళ్ళు ఈ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్ ఒక గొప్ప జ్ఞాన గ్రంథం, దేవుడిచ్చినటువంటి ప్రేమలేఖ అనే కుమారుడు దానికి పేరు పెట్టాడు, లవ్ లెటర్ ఫ్రమ్ గాడ్. ఈ బైబిల్ అనేది ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివితే ప్రపంచంలో మనిషి అన్నవాడు ఇక అది అర్థం చేసుకుంటా అండి దేవుడే అండి ఇక. ఎందుకంటే అంత గొప్ప పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని ఈరోజు ఎంతోమంది తప్పుడు బోధకుల తప్పుడు బోధలలోనికి వెళ్ళిపోయింది. వీళ్ళకి మీకు నచ్చిన బోధలు చేయించుకోవటానికి, నచ్చిన బోధలు మనకు వాళ్ళు చేయటానికి కొంతమంది బోధకులు, మరి కొంతమంది మాంత్రికులు, ఇవన్నీ మనం చూస్తుంటే బైబిల్ను మర్చిపోయి మనం పక్కద్రోవకు వెళ్ళటానికి వాడు ఎంత ప్రయాసపడ్డాడు. ఈ యుగ సంబంధమైన దేవత రాత్రి మనం అనుకున్నాం, యుగ సంబంధమైన దేవత ఎంత ప్రయత్నించాడు అని మనం అనుకుంటే, క్రైస్తవ్యాన్ని కూడా ఏమండి మా అమ్మాయి ఎందుకు రాత్రులు భయపడుతుందండి, చూసా వీళ్ళకు కూడా ఇదే చెప్పొచ్చింది. ఏదో బైబిల్ తలకిందెట్టి పడుకోవడాలు, బైబిల్ పక్కనెట్టి పడుకోవడాలు, ప్రార్థన చేసి పడుకోవడాలు. బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథాన్ని పట్టుకున్న తరువాత సమాజంలో ఉన్న ప్రతి వాడిని ఏరేస్తున్నాం. మీరు చూస్తున్నారు, మీరు వాడు మంత్ర, ఎంపీ, ఎమ్మెల్యే, ప్రెసిడెంటా, ఏమంటే సినిమా డైరెక్టరా, వ్యాపారస్తుడా, చదువా, జ్ఞానవా, శాస్త్రవేత్త,
పక్షపాతం లేకుండా ప్రతి వాడిని ఎండబెడుతూ, ఈవెన్ మీడియాతో సహా, ఈడున్న మీడియా ప్రతి వాడిని కూడా ఈరోజు మట్టి ఎందుకు కనిపిస్తున్నామంటే బైబిలులో ఎంత గొప్ప జ్ఞానం ఉందో ఈ ప్రపంచానికి తెలియచేయాలి. ఈరోజు మన క్రైస్తవుల్లో ఎక్కడ చూడండి ఈ దయ్యాలు వదలగొట్టడం అనే కార్యక్రమం విపరీతంగా ఉంది. ఇవన్నీ మీరు నమ్ముతున్నారు అమాయకులు? మీరెవరైనా క్షుద్రశక్తుల చేత పీడింపబడుతున్నారా? బాణామతి, చిల్లంగి ఇలాంటి వాటితో మీరేమైనా నలిగిపోతున్నారా? మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం, యేసు మీకు విడుదలిస్తాడు రండి అంటున్నారు. ఏమంటే ఇవన్నీ నిజమంటారా? ఒకవేళ మీ తాడేపల్లిగూడెంలో కానీ, భీమవరంలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఎవడైనా మాంత్రికుడు ఉంటే రేపు తీసుకురండి వాడిని వేదిక మీదకి. ఇంకెంతకంటే నేను చెప్పలేను. వాడు అలాగంటున్నాడంటే, వాడు చేస్తున్నాడంటే నా దగ్గరకు వచ్చి చెప్పకుండా, చేసేవాడిని ఈడ్చుకొస్తే వాడికి ఏం పట్టిందో వదలగొడతాను అప్పుడు ఎదురుగుండా. వాడు కేఏ పాలెం అవ్వండి, అనిల్ అవనివ్వండి, ఎవడైనా సరే, దినకరణ అవ్వండి, వాడి తాలూకా వాళ్ళు ఎవరున్నా సరే, ఎనీ బడీ ప్రపంచంలో వాడు ఇంకెవడంటే ఒకడు ఉన్నాడు, స్వస్థత బెన్హీన్ అనేవాడైనా ఎవడైనా సరే, ఎవడైనా వీళ్ళంతారండి క్రైస్తవ మాంత్రికులు. వీళ్ళు క్రైస్తవులలో కూడా ఇలాంటి మాంత్రికులు బయలుదేరి సొమ్ము చేసుకోవడం. మీ గర్భాల నుండి ఇలాంటి పిల్లల్ని కనండారా? నాలాంటి పిల్లల్ని కనండి. తల్లిదండ్రులారా, పెళ్ళైన జంటలారా, నాలాంటి కుమారులకు జన్మనివ్వండి. ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఒక అబ్రహాం లింకన్ పుడితే ఈ వ్యవస్థ బాగుపడదు. తిరిగి మహాత్ముడే పుట్టాడు అన్న ఆయన్ని కూడా చంపేస్తుంది ఈ సమాజం. ఈ సమాజం మారిపోయింది. అది మార్చడానికే దేవుడు మీతో ఒక మాట చెప్పమన్నాడు బైబిల్లో. జీవవాక్యాన్ని చేతబట్టి లోకమందు జ్యోతులుగా కనబడుచున్నారు అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. ఒక్కర జనము మధ్య జీవవాక్యాన్ని చేతబట్టుకుని లోకముందు జ్యోతులు. ఏది? నక్షత్రాలను అనలేదు జ్యోతులని, సూర్యచంద్రులను అనలేదు జ్యోతులని, మిమ్మల్ని జ్యోతులు అంటున్నాడు. మీ గర్భం నుండి పుట్టిన వారు ఎవరు చెప్పండి? ఏలియా పుట్టాడా మీ గర్భంలో? చెప్పండి. ఏలియా పుట్టాడా? మోషే పుట్టాడా? బలవంతుడైన సంసోను పుట్టాడా? ఏమండి దావీదు లాంటి మహాబల పరాక్రమవంతుడు పుట్టాడా? జన్మనివ్వండిరా. మంచి వారికి జన్మనివ్వండి. జన్మ నుండి మహాజ్ఞానానికి వారసులుగా వారిని చేయండి. చివరిగా ఈ పాట చూద్దాం. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి? ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి? మోషే లాంటి వారే మరలా జన్మించాలని, ఏలియా లాంటి వారే మళ్ళీ ఇలా చూడాలని, నా దేవుణ్ణి ప్రకటించవద్దని కానీ బైబిల్లో రాయబడి నువ్వు చెప్పొద్దని అధికారం ఎవ్వడికి లేదు. ఆ యేసుని మీలో చూడాలని కోరుకున్నాడు. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి? కయీను వలె మనముండకూడదు, యూదా వలె ద్రోహమే చెయ్యకూడదు. కయీను వలె మనముండకూడదు, యూదా వలె ద్రోహమే చేయకూడదు. యేసు వలె బ్రతకాలి, యోబు వలె సహించాలి. యేసు వలె బ్రతకాలి, యోబు వలె సహించాలి. ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి. ఇలాంటి వారే కావాలి, ఇలాగే నీవు బ్రతకాలి. ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి. ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి. ఆదాము వలె
నేరమే నెట్టకూడదు. ఆదాము వలె మనముండకూడదు, హవ్వ వలె నేరమే నెట్టకూడదు, పాలు వలె బ్రతకాలి, రాజ్యం తప్పు చేసిన జయశాలి వలె చెప్పాలి, చెప్పాను. జయించాలి. నువ్వు అరాస్తంత వరకు పాలు వలె బ్రతకాలి. జయశాలి వలె జయించాలి. ఆ యేసు వలెను మారాలి, లోకాన్ని వెలిగించి రావాలి. ఆ యేసు వలెను మారాలి, లోకాన్ని వెలిగించి రావాలి. ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి, ఇలాంటి వారు కావాలి ఆ దేవునికి. మోషే లాంటి వారే మరలా జన్మించాలని, ఏలియా లాంటి వారే మళ్ళీ ఇలా చూడాలని, ఆ దేవుడు జన్మించాడు వాడు. ఏడ్చి జోలికి రాకండి. వెన్నుగా వణుకు పుట్టిస్తా వాళ్ళకి, వణుకు. ఆ యేసుని నీలో చూడాలని కోరుకున్నాడు. ఎలాంటి వారు కావాలి ఆ దేవునికి. రోషమగల మీకు రోషమగల పిల్లలు కావాలన్నది మీ అనాది సంకల్పం. మీ వలన భూమి మీదికి వచ్చిన వాళ్లే వీళ్ళంతా. మీ కొరకు మీ ఆశయాలను పండించే పిల్లలను కనవలసిన వారే వీరంతా. ఇన్ని మాటలు విన్న తరువాత మీ కొరకు బ్రతుకుతారో, మీకొక వీరుని ఒక వీర నారిని ఇస్తారో, లేక దుష్ట సంతానంగా సర్ప సంతానంగా వాళ్ళ సంతానాన్ని మార్చుకుంటారో నిర్ణయం వాళ్ళకే విడిచిపెడుతున్నాను. అనేకులు మహాజ్ఞానాన్ని విని వెళ్ళగలుగుటకు సహాయం చేయండి. ప్రపంచవ్యాప్తంగా 58 దేశాలలో ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న నెట్ట ముందు కూర్చున్న ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటూ, ఈ మైదానంలో కూర్చున్న మీ పిల్లలు తిరిగి వెళుతుండగా క్షేమంగా వారి ఇంటికి చేర్చమని, మీ జ్ఞానమును వినగలుగుటకు చెప్పగలుగుటకు మాకు సమయమును అనుకూలపరచమని ప్రార్థిస్తూ, మా ప్రభువు మా రక్షకుడైన యేసు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్. జయశాలి కాలంగాల నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలక్రిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సీడీలు మరియు డీవీడీల వరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా చిరునామా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అక్కయ్యపాలెం, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్స్ 0891274575, 27200027, 2597799. మా వెబ్సైట్ www.bibleverdi